కొట్టమన్నా పలకలు స్ట్రీ పక్క ఏమంటే పలకలు కొట్టియా కొట్టి పలకలు కొట్టియా ఫస్ట్ పరిగెత్తి వచ్చే నువ్వు పూజ సామాన్లు అదేవిధంగా ధన కనక వస్తు వాహన సర్వ సౌభాగ్యాలు భగవంతుడు మనకి ఇవ్వాలని దీర్ఘాయుషు దీర్ఘ సౌమంగళ్యం ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. తదేవలం దేవదూరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీ వరేంద్రస్మరామి. అప్పుడు క్షేత్ర మధ్యలో నిమిత్తం మహాగణపతి ప్రార్థనాన్ని కలిసి అక్షంతలు పూలు తీసుకుని గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం సదనానందాయ సరస్వతేంద్ర ఆయు శివేంద్ర సదయ సుమందరి నామకి సుమందరి తదేవ లక్ష్మీ తదేవ తారాబలం చంద్రబలం తదేవ మందిరానికి కుంకుమ పెట్టండి.
तदेव लक्ष्मीबलं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीबलेन्द्रपुराणम् अक्षिबन्धनम् ओं भोः महागणपतिं आवाहयामि मोहयामि पूजयामि महागणाधिपतये नमः ఆవాహనం చేస్తున్నాము. ఆ తర్వాత రక్షణగా ఉండేదాని కోసమనేసి ఇంద్రాది అష్టపుష్పాలకల్ని ఆవాహనం చేస్తున్నాం. అంతటి విశేషమైనటువంటిది ఈ మహద్వారము అనేటువంటిది. ఈ మహద్వారంలో మనం ఎవరైతే దీని కింద నడుచుకుని వెళ్తామో దీని కింద నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ స్వామివారిని లక్ష్మీ నరసింహాయ అనేది ఎవరైతే అనుకొని వెళ్తామో వాళ్ళందరికీ కూడా ఏ పని చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం అనేటువంటి లభిస్తుంది. అంతటి విశేషమైనటువంటిది ఈ మహద్వారము అనేటువంటిది. అంతటి మహద్వారంలో ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ పూజ భూమీకృతమైనటువంటి రెండింతల ఫలితాన్ని భగవంతుడు మనకు ఇవ్వాలని, అదేవిధంగా గ్రామంలో చేసేటువంటి గ్రామోత్సవము లేదా జాతర లేదా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది చేసేటువంటి పూజను మనందరం కూడా విశేషంగా జరుపుకుంటాం. ఎందుకు ఈ జాతర చేయాలి అంటే మన గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ దేవత అనేటువంటి ఆమె ఊరికి బయట నిలబడి మన ఊరికి మనందరినీ కూడా అనుగ్రహం చేసేటువంటి చల్లని తల్లి ఆ గంగమ్మ. అందువలన ఊరి ముందర గంగమ్మను కానీ మారమ్మను కానీ లేదా అప్పగారులను కానీ ప్రతిష్టాపన చేసేటువంటి పూజ వలన అమ్మవారి అనుగ్రహం వలన మనందరికీ కూడా నిండు నూరేళ్ల పరిపూర్ణమైనటువంటి జీవితం అనేటువంటి వస్తుంది. అందువలన మనం ఈ రోజున చేసేటువంటి ఈ జాతర మహోత్సవంలో మనం చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు స్వీకరణ చేసి మనలందరినీ కూడా చల్లగా కాపాడి మంచి వర్షాలు పడి మనమందరూ చల్లగా ఉండాలి. అందువలన ఇప్పుడు నేను మీకందరికీ కూడా సంకల్పం చెప్పిస్తాను. నాతో పాటు మీరందరూ చెప్పాలి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. మమ శరీరే సమస్త వాత కఫ పిత్త శ్లేష్మ జ్వర పాండు ఇత్యాది సమస్త దోష ప్రాయశ్చిత్తార్థం విశేషేణ మమ గ్రామేషు అలక్ష్మి పాపం దేహేతుష్ట ఔరుకు సోక్షం అపవిత్రపవిత్రవా సర్వావస్థానులతో భవాయ శ్రై పునరికాక్షాసవాంక్ష నిరంతరస్వతి సమయామి స్నానం సమర్పయామి మాపాష్టామయోగోకార ముఖ్యకారణ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దుర్గాపరమేశ్వరీ దేవతాభ్యో నమః. పితాచిత్తే ఆనందపరిపూర్ణరాజం సమర్పయామి. అందరికీ అందరూ ముక్కోండి. లక్ష్మీరమణ గోవింద, ఆంజనేయ గోవింద, అమ్మవారి పాదాలపై గోవింద. ఏం చేస్తారు దాన్ని అగ్ని అలంకరణే యోగ అది మంత్రాలు ప్రజాప్రజ్ఞాక్షరం గోమంతం రైనస్తే చూస్తే అంగారవనమర్దనమే ప్రజాప్రజ్ఞం ప్రశ్నోత్తర ఏకవీరం జాయే జజే జపతోదమకై సురద్భి రాజీకరాత్మం పదవీం ప్రతిపాదయంతాం. హస్తో ప్రక్షాళ్య కృష్ణ హస్తో ప్రక్షాళ్య నిర్విద్యాసమావర్త్యర్థం పుస్తకం నడుపుకుంటారు. నిర్విద్యాసమావర్త్యర్థం మహాగణపతి పూజాం చ గణేశ్వే మహాగణపతి హోమాం చ గణేశ్వే. ఓం గణానాంతో కృష్ణంతో గణపతి దేవతా గణపతి ఆవాహం హోమే వినియోగ. ఓం గణానాం గణపాతిం మవామహే పంచమీనామర్గమశ్రావస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠన్నమోదం స్వాహ. మహాగణాధిపతే తన్నమ. ఓం గణానాం గణపాతిం మవామహే పంచమీనా
దా కొట్టమన్నా ఏయ్ దా కొట్టమన్నా పలకలు ప్రార్థన ఫస్ట్ ఈ పక్క ఏమైంది పోయి గమని పోయిందా మామని లేపండి లేపుతారు అందరికీ నమస్కారం చేయించుకోండి. అందరికీ తాకిచ్చి నమస్కారం చేయండి. ఉన్నాడు అందరూ తక్కువ తాకి నమస్కారం దేవుడికి తిప్పు ఇప్పుడు నచోరయం యస్సాన్నపవృత్త సర్వం లభతేన సర్వేణ జయతి ఇట్లా దిప్పు. ఓం సమస్త దృష్టిదోష పరిహారార్థం సమస్త జనానాం సర్వేషాం క్షేమ సిద్ధ్యర్థం సర్వేషాం దృష్టిదోష పరిహారార్థం సమస్త కూష్మాండ అది పొన్న కొడితే కదా మీరు అదేసినప్పుడు జోరుగా కొట్టు ప్రార్థన చేసుకోండి. చెప్పండి మహాలక్ష్మి మహేశ్వరి శారద భువనేశ్వరి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఈ కలిసారంతా కూడా తలపై పెట్టుకుని ఒక ప్రదక్షిస్తూ పైన పోయి మొదట 4 కలిసారు. గ్రామస్తులందరూ కూడా ఈ మహద్వార నిర్మాణం అనేటువంటిది చేయించుకొని ఆ యొక్క మహద్వార నిర్మాణము ద్వారా వారి యొక్క జీవితాన్ని ఉద్ధారం చేసుకుంటున్నారు. ఎందుకంటే మహద్వారములో పైన లక్ష్మీ నరసింహస్వామి వారిని, ద్వారానికి ఉత్తరం వైపున మహాలక్ష్మిని, దక్షిణం వైపున రాహువుని, అదేవిధంగా ఇక్కడ విశేషంగా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పైన ఆవాహనం చేసి, అదేవిధంగా మనకందరికీ కూడా మన గ్రామంలో దేవత అనేటువంటిది గ్రామదేవత రక్షణగా ఉండాలి అనే ఉద్దేశంతో అమ్మవారైనటువంటి గంగమాంబను మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాము. ఈ మహద్వారము ప్రతిష్టాపన చేసినటువంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని భగవంతుడిస్తాడు. అదేవిధంగా ఇంతమంది దేవతలు ఉన్నటువంటి ఈ మహద్వారంలో ఎవరైతే పోతూ ఉంటారో, వస్తూ ఉంటారో,
వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి స్వామివారి అనుగ్రహం అనేటువంటిది వాళ్ళపైన ఉంటుంది. ఎవరైతే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ ద్వారాన్ని చూసి నమస్కారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలలో విజయం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనము. కాబట్టి మహద్వారం కింద రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అంతటి మహద్వారాన్ని ఈ రోజున మన చిన్నూరు గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా చేసుకున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమంలో అందరికీ కూడా భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ బోలో గంగమ్మ మాతాకు జై, బోలో గంగమ్మ మాతాకు.